ఈ లోకానుసారమైనటువంటి ఒక అధికారి చేతుల మీదుగా అవార్డు తీసుకుంటే అది మనకు గొప్పగా ఉంది అని మనం అనుకుంటే, సర్వలోకనాథుని ఎదుట సర్వలోకనాథుడే మనల్ని గణపరిస్తే అదెంత గొప్పగా ఉంటుందండి. ఈ ఘనత అందరికీ కాదు, లోకంలో ఉన్న వాళ్ళందరికీ కాదు. ప్రభువైన యేసుతో కూడా ఉండడం అందరికీ కాదు, కొందరే. ఆ కొందరులో నీవు నేను కూడా ఉండగలగాలి. ఈ భాగ్యాన్ని మనం కూడా పొందుకోగలగాలి. ఆ కొందరులో మనం ఉండాలి. ఎవరు ఆ కొందరు అని అంటే, అక్కడ రాయబడింది స్పష్టంగా, ఒకడు నన్ను సేవించిన ఎడల. అది ఏం చేయాలి? ఒకడు నన్ను సేవించిన ఎడల ఆ వ్యక్తి నన్ను వెంబడిస్తాడు. ఆ వ్యక్తికి అంటే ప్రభువైన క్రీస్తు యేసును సేవిస్తూ ఆయనను వెంబడించగలిగిన అనుభవాల్లోనికి మనం రాగలిగితే ఆ వ్యక్తి యొక్క జీవితమే మారిపోతుంది. ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుంది అనంటే, ప్రభువైన క్రీస్తు యేసు ఎక్కడ ఉంటాడో యుగ యుగాలు ఆయనతో కూడా ఉండగలిగే భాగ్యం మొదటిదైతే, రెండవది తండ్రి అయిన దేవుడే ఆ వ్యక్తిని ఘనపరుస్తాడు. సామాన్యమైన విషయం కాదు. అవార్డులు, రివార్డులు, శ్రేష్టమైన బహుమానాలు ఇవన్నీ కూడా ఉంటాయి పరలోకంలో. కాబట్టి మీరు ప్రకటన గ్రంథం చూడండి. జయించిన వానికి తెల్లని రాయి ఇవ్వబడుతుంది, దాని మీద పేరు రాయబడుతుంది, క్రొత్త పేరు. అది తీసుకున్న వానికే తప్ప మరి ఎవరికి ఉందిగా. జయించిన వానికి నా సన్నిధిలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలములను భుజింపనెత్తును, మరుగైన మన్నాను ఇత్తును. ఉందా లేదా? ఇలాంటి బహుమానాలు అనేకం ఉన్నాయి. జీవ కిరీటం ఇస్తానన్నాడు కదా. చాలా రకాలైనటువంటి కిరీటాలు ఉన్నాయి. గత కాలంలో కిరీటాల గురించి కూడా మనం ధ్యానం చేసాం. ఇవన్నీ దేవుడు ఇచ్చేటటువంటి బహుమానాలేగా, ఘనతేగా.